గైస్ నిన్నటి రోజు మనం ఫ్యూచర్ టెన్స్లో ఇంట్రాగేటివ్స్ చేసినాం కదా, వాటికి జవాబులు ఇవి. మీరు చేసే ప్రయత్నం చేయండి, తర్వాత చెక్ చేసుకోండి మీరు ఎన్ని కరెక్ట్ చేయగలిగినరు. ఒకవేళ తప్పు అయిందనుకో కరెక్ట్ ఆన్సర్ను ఒక 5 సార్లు రాయండి, అప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ చూసుకోవాలి బాగా. షెల్కు విల్కే కండిషన్స్ ఉంటాయి. కెన్కు అన్నిటికీ ఒకటే, మే అనేది కూడా అన్నిటికీ ఒకటే. డూ అనేది వస్తేనే ఐమ్ ఈజ్ ఆర్ ప్యాసివ్లో వాడాలి, డిడ్ వస్తే వాజ్ వర్ వాడాలి, అంతే. ఈ కండిషన్స్ బాగా గుర్తుంచుకొని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు మనం ఏ టెన్స్లో ఉన్నది ఆ ప్రశ్న, వాళ్ళకు ఒకవేళ ప్రశ్నిస్తే అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. ఫ్యూచర్ టెన్స్లో అయితే ఏ వర్బ్ ఉపయోగించరు, తర్వాత మరి ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, సింగులరా, ప్లూరలా, అవన్నీ గమనించుకొని చేయవలసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, విల్ ఐ రైట్ ఏ లెటర్. నేను ఒక ఉత్తరం రాయాలనా అని అంటాం మనం. వీళ్ళంటే గల అని అనుకోవడానికి మనం మాట్లాడే భాషలో మనం మాట్లాడేదంటే నేను ఉత్తరం రాయాలనా అని అంటాం. మరి వీళ్ళంటే గల సార్ అన్నట్టు, నేను ఒక ఉత్తరం రాయగలనా అన్నట్టు కాదు, రాయగలిగే స్తోమత ఉన్నదని కాదు, నేను ఉత్తరం రాయాలనా మీకు అన్నట్టు. షెల్ ఏ లెటర్ బీ రిటర్న్ బై మీ. ఇప్పుడు విల్ ఐ రైట్ అని అనగానే కంపల్సరీ రాయాలనా అన్నట్టు. లెటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వస్తుంది కాబట్టి అది స్టార్ట్ చేసేటప్పుడు షెల్ వాడాలి కంపల్సరీ. షెల్ ఏ లెటర్ బీ రిటర్న్ బై మీ, తప్పనిసరిగా ఒక ఉత్తరం నాతో రాయబడవలనా అన్నట్టు. బాగా ఆలోచించాలి. ఇది మన వాడుక భాష వేరుంటుంది. అందులో ఇంగ్లీష్లో గ్రామటికల్గా మనము తర్జుమా చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తే ఉన్నట్టు చేస్తే గల, బడగల, గల అని వస్తుంటాయి. కానీ మనం అర్థం చేసుకొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు షెల్ దే కిల్ ది స్నేక్ అంటే వాళ్ళకి దేనే థర్డ్ పర్సన్ షెల్ వాడిండు, తప్పనిసరిగా పాములు వాళ్ళు చంపుతారా అని. ఇప్పుడు దే అనేది థర్డ్ పర్సన్, కిల్ అనేది వర్బ్ 1, ది స్నేక్ అనేది ఆబ్జెక్టు, షెల్ అనేది హెల్పింగ్ వర్బ్. అంటే ఒక హెల్పింగ్ వర్బ్ 1 ఒకటి వర్బ్ 1 కలిస్తే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనము షెల్ ద స్నేక్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. స్నేక్ అయినా దే అయినా థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరలే ఒకటే లెక్క. షెల్ ద స్నేక్ బీ కిల్డ్, చంపబడగలదు. బీ కిల్డ్ బై దెమ్, ఆ పాము వారి చేత చంపబడగలదా అంటే వాళ్ళు తప్పనిసరి చంపేస్తారా అని మనం అంటాం. కానీ వాక్య నిర్మాణం ప్రకారం ఆ పాము వారి చేత చంపబడగలదా అని. నెక్స్ట్ షెల్ వి రీడ్ అన్నట్టు, చదువుదామా అన్నట్టు. విల్ వి రీడ్ అంటే కంపల్సరీ చదువుదామా అన్నట్టు, ప్రయత్నం చేద్దామా షెల్ వి వాడినప్పుడు. ఇక్కడ షెల్ వి బి రెడ్, ఆబ్జెక్ట్ లేదు, ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ మారదు. మరి బి పెడితేనే వర్బ్ 3 కలిపితేనే ప్యాసివ్ అవుతుంది. షెల్ వి బి రెడ్, మనతో చదవబడగలదా అన్నట్టు. విల్ వి బీట్, మనం కొడదామా అన్నట్టు, కంపల్సరీ కొడదాం. విల్ వి అన్నాడు, వి విల్ అంటే కంపల్సరీ. విల్ వి బీట్, మనం కొడదామా, కొట్టగలమా అని కాదు, కొడదామా అని అంటాం మనం ఫ్యూచర్ టెన్స్లో. అక్కడ విల్ వి బీ బీటన్, మనతోటి కొట్టబడగలరా అన్నట్టు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ 2 వాడుతున్నాం అంటే ఫ్యూచర్లో గడిచిపోయిందన్నమాట. వుడ్ యూ లైక్ అంటే మీకు ఇది ఇష్టమేనా అన్నట్టు. వుడ్ యూ కమ్ ప్లీజ్, దయచేసి వస్తారా, రిక్వెస్ట్. ఇది వుడ్ యూ అని వాడితే చూడండి, ఇక్కడ వుడ్ యూ బీ లైక్డ్,
మీతో ఇష్టపడగలిగేదా అన్నట్టు. వుడ్ యూ టెల్ ద మ్యాటర్, ఆ విషయం కొద్దిగా చెప్తారా అన్న రిక్వెస్ట్. ఇది క్వశ్చనే కానీ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. ఇక్కడ ఏమన్నాడు, వుడ్ ద మ్యాటర్, యూ సెకండ్ పర్సన్, మ్యాటర్ థర్డ్ పర్సన్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఒకటే కాబట్టి వుడ్ వాడితే నాట్ కంపల్సరీ అడిగిండు ఆయన, నాట్ కంపల్సరీ చెప్పాను మనం. వుడ్ ద మ్యాటర్ బీ టోల్డ్ బై యూ, ఆ విషయం మీతో చెప్పబడగలిగేదా, చెప్పి ఉండే వాళ్ళ మీరు అన్నట్టు. వుడ్ యూ బీ పేడ్ అని అంటే వుడ్ యూ పే, అసలు మీరు చెల్లించేవారా, వుడ్ యూ బీ పేడ్, మీతో చెల్లింపబడగలిగేదా అన్నట్టు. షుడ్ ద మిల్క్ బీ బ్రాట్ బై దెమ్ అన్నట్టు. షుడ్ దే బ్రింగ్ మిల్క్, దే థర్డ్ పర్సనే, మిల్క్ థర్డ్ పర్సనే, కాకపోతే దే ప్లూరల్, మిల్క్ సింగులర్. కానీ అప్పుడు సింగులర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఒకటే గ్రూప్ కాబట్టి అప్పుడు షుడ్ ద మిల్క్ బీ బ్రాట్ బై దెమ్, షుడ్ బ్రింగ్ అంటే షుడ్ బీ బ్రాట్. బ్రాట్ వర్బ్ 3, షుడ్ హెల్పింగ్ వర్బ్ 2, ద మిల్క్ ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అయింది, బీ ఫార్మ్ వర్బ్ వాడినాము, బ్రాట్ వర్బ్ 3 వాడినాము, బై ప్రిపోజిషన్ దే బై దెమ్ అయింది. ఆ పాలు వారి చేత తేబడగలిగేదా అన్నట్టు. ఫ్యూచర్ టెన్స్లో వుడ్ అంటే కలిగిన, లాస్ట్ గడిచిపోయిన ఫ్యూచర్, పాస్ట్ ఫ్యూచర్ అన్నమాట. అంటే మీరు చెప్పలేదు, చెప్తే వచ్చి ఉండేవాడిని కదా నేను అంటాం అట్లా. ఇప్పుడు క్వశ్చన్ ఏముందంటే, షుడ్ ఐ రిపోర్ట్ ద మ్యాటర్ అగైన్, అగైన్ అనేది యాడ్ వర్బ్ తర్వాత చేసుకోవచ్చు. మొట్టమొదలు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వరకే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షుడ్ ఐ అని ఉంది, షల్ ఐ అన్నట్టు నాట్ కంపల్సరీ కాబట్టి షుడ్ కూడా పాస్ట్ టెన్స్ నాట్ కంపల్సరీ. మ్యాటర్ అనేది థర్డ్ పర్సను, దానికి నాట్ కంపల్సరీ చెప్పాలంటే వుడ్ అనాలి. విల్ అన్నా, విల్ అంటే కంపల్సరీ, విల్ బి అన్న కంపల్సరీ, మిగతా వాటికి షల్ కంపల్సరీ. కానీ ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ అంటే, షుడ్ ఐ రిపోర్ట్ ద మ్యాటర్, నాట్ కంపల్సరీ చెప్పాల్సి ఉండగా అన్నట్టు. అప్పుడు ఈ మ్యాటర్ అనేది ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అవుతుంది. నాట్ కంపల్సరీ అన్నప్పుడు వుడ్ ద మ్యాటర్ బీ రిపోర్టెడ్ బై మీ అగైన్, ఈ అగైన్ తర్వాత రాసుకోవచ్చు. విల్ రిపోర్ట్ అంటే విల్ బి రిపోర్టెడ్, వుడ్ రిపోర్ట్ అంటే వుడ్ బి రిపోర్టెడ్, అంతే. ఆ విషయం నా చేత తిరిగి చెప్పబడగలిగేదా, నేను చెప్పవలసి ఉండేనా అని అంటాం. మన వ్యవహారిక భాష వేరు. అందులో ఫ్యూచర్ టెన్స్లో పాస్ట్ ఫ్యూచర్ అంటే గతం గడిచిపోయింది, నేను చెప్పవలసి ఉండే కదా అని అంటాం. అట్లా ఆ విషయం నా చేత తిరిగి చెప్పబడగలిగేదా అని. ఇప్పుడు కెన్ యూ టెల్ ద ట్రూత్, ఇది అన్నీ కెన్ అనేది ఐ కెన్, వీ కెన్, యూ కెన్, ఈ కెన్ అన్నిటికీ కెన్నే సామర్థ్యం తెలిపే క్రియ. ఇప్పుడు కెన్ ద ట్రూత్ బీ టోల్డ్ బై యూ అగైన్, ఆ నిజం నీతో చెప్పబడగలదా, నువ్వు చెప్పగలుగుతావాను అన్నట్టు. చెప్పే స్తోమత ఉందా, చెప్పడం వచ్చా నీకు అట్లా. ఇక్కడే ఉన్న కెన్ ద ట్రూత్ బీ టోల్డ్ బై యూ, కెన్ యూ టెల్ ద ట్రూత్ అనేది కెన్ యూ సెకండ్ పర్సన్ సబ్జెక్టు, ట్రూత్ అనేది వెర్బ్. కెన్ యూ టెల్ అనేది వెర్బు, ద ట్రూత్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ కెన్ యూ టెల్ ద ట్రూత్, నువ్వు నిజం చెప్పగలవా నా ఇప్పుడు అన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది, ట్రూత్ ఆబ్జెక్ట్ వై సబ్జెక్ట్ అవుతుంది. కెన్ ద ట్రూత్ బీ టోల్డ్,
చెప్పబడగలరా బై యూ అగైన్ అనేది యాడ్ వర్బ్ తర్వాత చేర్చుకోవచ్చు. ఆ నిజం నీతో చెప్పబడగలరా అన్నట్టు. రైట్. కెన్ యూ డ్రైవ్ మై కార్? కెన్ యూ డ్రైవ్ మై కార్? నా కారు నువ్వు నడపగలవా? నీకు డ్రైవింగ్ వస్తుందా? మరి సరిగా నడపగలుగుతావా? మరి అంటే ఎవరి కారు వాళ్ళకే అలవాటు ఉంటుంది కదా. అవన్నీ డౌట్తో ఆడుతున్నాను అనమాట. ఈ కార్, మై కార్ అనేది పొజెసివ్ ప్రణవం తోటి వచ్చినటువంటి సబ్జెక్ట్ అయింది. మై కార్ అనేది సబ్జెక్ట్ వాడచ్చు, ఆబ్జెక్ట్ వాడచ్చు. కెన్ మై కార్ బీ డ్రివెన్ బై యూ? నా కారు మీతో నడపబడడం సాధ్యమా? సాధ్యపడ. మే ఐ రిపీట్ ద సీక్రెట్? ఐ సబ్జెక్టు, సీక్రెట్ ఆబ్జెక్టు, రిపీట్ అనేది వర్బ్ 1, మే అనేది హెల్పింగ్ వర్బ్ 1. నేను రాసి చెప్పన్నా అన్నట్టు, చెప్పవచ్చునా? పర్మిషన్ అడుగుతాను అన్నమాట. అప్పుడు మే ద సీక్రెట్ బీ రిపీటెడ్ బై మీ? ఆ రహస్యం నాతో చెప్పబడి ఉండేది. డూ యూ మేక్ ఇట్ అన్నాడు. ఇట్ ఆబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ అయింది. ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి ఈజ్ ఇట్ అనాలి. ఈజ్ ఇట్ మేడ్ బై యూ? ఇది నీతో తయారు చేయబడిందా? ఇది నీతో తయారు చేయబడునా అన్నట్టు. మే ద పోలీస్ బీ కాల్డ్ బై హజ్ అంటే మే హజ్ బై వి చెక్ చేసుకోవాలి, మనం రాసింది కరెక్టా తప్ప అని చేసుకోవడానికి ఇది మార్గం. మే ద పోలీస్ బీ కాల్డ్ బై హజ్ అని ఉంది. ఇది యాక్చువల్ ఎట్లుంటుంది? మే హజ్ బై వి అవుతుంది. మే వి కాల్ ద పోలీస్. యాక్చువల్గా ఆ మాదిరి ఉంది. ప్యాసివ్ వరకు పోలీస్ ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ అయింది. మే కాల్ బై మే బీ కాల్డ్ అయింది. బై హజ్, వి బై హజ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంది? మేబీ కాల్ ది పోలీస్. పోలీస్ వాళ్ళని పిలిచేవాళ్ళం కదా మనం. అప్పుడు మే ద పోలీస్ బీ కాల్డ్ బై హజ్, పోలీస్ వాళ్ళు మనతో పిలువబడి ఉండేవారు కదా. ఇట్లా చేస్తే అని అంటాం. రైట్. మే ఐ పాస్ ద టెస్ట్? నేను పరీక్ష పాస్ కావాలన్నా? అది మే ద టెస్ట్ బీ పాస్డ్ బై మీ? పరీక్ష నాతో పాస్ అయి ఉండవలనా అన్నట్టు. మైట్ హీ బికమ్? మైట్ హీ కమ్ అంతే. మైట్ హీ కమ్ బై ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మైట్ అట్టే ఉంటుంది, హీ అట్టే ఉంటుంది. కమ్ బిఫోర్ బీ పెడతాం. అతని చేత రావడం అయి ఉండేదా అట్లా. మైట్ హీ కమ్ అంటే అతను వచ్చి ఉండేవాడా? మైట్ హీ బికమ్ అంటే అతనితో రావడం జరిగి ఉండేదా అట్లా. మైట్ హీ క్యాచ్ హర్? అతను ఆమెను పట్టేసేయచ్చు అన్నట్టు. ప్యాసివ్లో హీ వై హిమ్ అవుతుంది, హర్ వై షీ అవుతుంది. కాబట్టి మైట్ షీ బీ క్యాచ్డ్, ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి బీ క్యాచ్డ్ బై హిమ్, ఆమె అతని చేత పట్టుబడి ఉండవచ్చు కదా అన్నట్టు. మైట్ దే బీ అరైవ్డ్? మైట్ దే అరైవ్ అంతే. మైట్ దే అరైవ్, వాళ్ళు వచ్చి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి ఉండొచ్చు. పాస్ట్ అన్నమాట, ఫ్యూచర్లో. అఫెక్షన్ ఫర్ ఏ థింగ్ ఆర్ ఏ పర్సన్ అంటే ఒక వస్తువు పైన కానీ ఒక విషయం వ్యక్తి పైన కానీ అఫెక్షన్ అంటే ప్రేమ కలిగి ఉండడం, ఆదరణ కలిగి ఉండడం, అభిమానం కలిగి ఉండడం అని. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అఫెక్షన్ ఫర్ హిస్ ఓన్ కంట్రీ వేర్ ఎవర్ హీ గోస్. ఒకవేళ స్త్రీ అయితే
ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అఫెక్షన్. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కానీ తన సొంత దేశానిపైన అఫెక్షన్ అంటే గౌరవము, ఆదరణ, అభిమానం ఉండాలి. తన సొంత దేశం అంటే ప్రేమ ఉండాలి. మరి అది ప్రతి ఒక్కరు ఏ దేశం పోయినా తన సొంత దేశంపై అభిమానం, ప్రేమ కలిగి ఉండాలి అనేది. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అఫెక్షన్ ఫర్ హిస్ ఓన్ కంట్రీ వేర్ ఎవర్ హీ గోస్, షీ గోస్. ఇదేం నానుడి. క్లియర్ ఆఫ్ అంటే పారిపోవడం లేదా తీర్చివేయడానికి కూడా వాడతారు ఇక్కడ. ద థీఫ్ క్లియర్డ్ ఆఫ్ వెన్ ఈ సా ద పోలీస్. దొంగ చూసిండు, పోలీసు రాగానే పరిగెత్తిండు అన్నమాట. క్లియర్డ్ ఆఫ్ అని పాస్ట్ టెన్స్లో పడిండు. ఆ దొంగ పోలీసుని చూసి పారిపోయాడు. అప్పు తీర్చడంలో కూడా వాడతారు ఇది. ఐ క్లియర్డ్ ఆఫ్ మై ఫాదర్స్ డెట్స్ ఆఫ్టర్ హిస్ డెత్. మా నాయనగారు చనిపోయిన తర్వాత వారి అప్పు నేను తీర్చినాను. అప్పున్నది అనేవాడు. ఎంత ఉన్నదంటే చెప్పకపోయేవాడు. ఆయన చనిపోయినాక తెలిసింది, అది తెలిసింది.